హలో అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ మలై కర్రీ అండి. ముందుగా వాటర్ హీట్ చేసుకోవాలి. ఒక 5, 6 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి హాట్ వాటర్‌లో. మళ్ళీ ఒక గుప్పెడు కాజు, ఒక గుప్పెడు బాదం వేసుకొని ఒక 5, 10 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోవాలండి ఆనియన్స్‌కి. మళ్ళీ లాస్ట్‌లో ఒక 3, 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దీంట్లో అంత పచ్చి కారంతో చేసుకోవాలండి. రెడ్ కలర్ కారం పొడి వేయట్లేదు. బాయిల్ అయ్యాక ఒక గిన్నెలు తీసుకోవాలి. మళ్ళీ గిన్నెలు తీసుకొని చల్లనీళ్ళు పోసుకోవాలండి. చల్లనీళ్ళు పోసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫైన్ పేస్ట్. మళ్ళీ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ని కాట్లో పెట్టుకొని ఒక చిటికెడు ఉప్పు, మళ్ళీ కొద్దిగా నల్ల మిరియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీలో అసలు ఎర్రకారం వాడట్లేదు. ఎగ్ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్లో బగారాకు, 4 ఇలాచీలు, 4 లవంగాలు, కొద్దిగా షాజీరా, పట్ట వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. ఇది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇది పేస్ట్. మళ్ళీ సరిపడా సాల్ట్, ఒక 1½ స్పూన్ దాకా సాల్ట్, మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలి. బాగా కొద్దిగా జాగ్రత్తగా వేయించుకోవాలండి. బాగా చిల్లుతుంది ఇది గ్రేవీ అనేది. మూత పెట్టుకొని వేయించుకోండి. కొద్దిగా బాగా వేగాక ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగుని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 స్పూన్స్ దాకా ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, మళ్ళీ ఒక 2 స్పూన్స్ దాకా నల్ల మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మసాలాను కూడా బాగా ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకు 5 మినిట్స్ అయ్యాక వేయించుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని కస్తూరి మేతి పౌడర్ చేసి వేసుకోవాలండి, క్రష్ చేసుకొని. మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యాక స్లో మంట మీద పెట్టేసేయాలి. ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఫైనల్గా లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. క్రీమ్ వేసుకొని కాసేపు అలాగే పెట్టేసేయాలి. ఒక 2-3 మినిట్స్ అయ్యాక లైట్ కలుపుకోవాలి. అంతే అండి, ఎగ్ మలై కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.